బంగాళాఖాతంలోని వాయుగుండం అర్ధరాత్రి కళింగపట్నం దగ్గర 12 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల మధ్య తీరం దాటింది. తీరం దాటిన వాయుగుండం జగదల్పూర్కు ఆగ్నేయంగా 60 కిలోమీటర్లు, విశాఖకు వాయువ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది క్రమంగా దక్షిణ ఒడిశా, విదర్భ చేరుకొని బలహీనపడుతుంది. ఈరోజు రేపు కూడా కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని అంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి కేవీఎస్ శ్రీనివాసరావుతో మా విశాఖ ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఇది ప్రధానంగా ఈ నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఎలాగో ఈ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నం వాయువ్యంగా 150 కిలోమీటర్లను, లేదా కళింగపట్నంకి వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో 190 కిలోమీటర్లను, అలాగే జగదల్పూర్కి ఆగ్నేయంగా డైరెక్షన్ చూస్తే 60 కిలోమీటర్లను ఆల్మోస్ట్ ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం వాయుగుండంగా ఇది ప్రధానంగా ఈ డైరెక్షన్ వెళ్ళవచ్చు. దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ విదర్భ ప్రాంతం చేరుకునే ఛాన్స్ ఉంది. అది క్రమేపీ బలహీనపడుతూ తీవ్ర ఆకడంగా కూడా మారుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా మన కోస్తా జిల్లాల్లో కొన్ని జిల్లాలకు అయితే ఇప్పటికీ ఇంకా మనం రెడ్ అలర్ట్స్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇవి పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు అండ్ ప్రకాశం ఈ 4 జిల్లాలకు అయితే ఇంకా ఈరోజు కూడా రెడ్ వార్నింగ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. అలాగే మరికొన్ని జిల్లాలైనటువంటి ఏలూరు, కృష్ణా, బాపట్ల వీటికి అయితే ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు దీనివల్ల వచ్చేటువంటి బలమైన గాలులు గంటకి 40 to 50 కిలోమీటర్స్ విండ్ స్పీడ్స్ ఇంకా నెక్స్ట్ కమింగ్ 12 hours వరకు కూడా ఉత్తరాంధ్రకి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే తీరం వెంబడి కూడా మరో ఎదుగాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వీటి చేత ఇవాళ రేపు కూడా మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నౌకాశ్రయానికి మనం ఇచ్చినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు రిమూవ్ చేయవలసిందిగా తెచ్చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ 24 hours వరకు చూసుకుంటే మనం ప్రెడిక్షన్స్ ఇచ్చిన ప్రకారం వైడ్ స్ప్రెడ్ రైన్స్ అయితే మనకి ఎంటైర్ కోస్టల్ డిస్ట్రిక్ట్ లో అయితే బాగా కనిపించింది. యాజ్ ప్రెడిక్టెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్స్ కూడా కొన్ని చోట్ల అయితే మనం చూసాం. ఈ అమరావతిలోను, నెక్స్ట్ తిరువూరులోను 26 సెంటీమీటర్స్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అత్యధికంగా రికార్డ్ అయింది. అలాగే గుంటూరులో 23 సెంటీమీటర్స్, కూతులూరు అంటే ఏలూరు జిల్లాలో ఉంది, అది 20 సెంటీమీటర్స్. అలాగే నెక్స్ట్ తెనాలి, మంగళగిరి, అనదర్ నందిగామ, పిడుగురాళ్ళ ఈ ప్రాంతాల్లో అయితే 17 సెంటీమీటర్లు కూడా ఇంత అతి భారీ వర్షాలు చాలా చోట్ల నమోదైంది. అలాగే భారీ వర్షాలు కానీ, మోడరేట్ టు హెవీ రైన్స్ కానీ చాలా చోట్ల ఆల్మోస్ట్ రైన్ఫాల్ యాక్టివిటీ అన్ని జిల్లాలకు కూడా నేను చూస్తున్నాను. ఇప్పుడు ఈ యాక్టివిటీ నెక్స్ట్ 24 hours వరకు కూడా యాక్టివిటీ తగ్గినప్పటికీ కొంత ప్రభావంగా మనకి నెక్స్ట్ 24 hours కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ మత్స్యకాలను కూడా నెక్స్ట్ 2 days వరకు కూడా వెళ్ళాలని చెప్తున్నాం. ఇప్పుడు వాయుగుండం తీరం దాటినప్పటికీ ఇంకా కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంది, ఆరెంజ్ అలర్ట్ ఉంది. దేనికంటారు సార్ దీనికి ప్రభావం? ఇప్పుడు జనరల్ గా అంత ఇమీడియట్ గా తీరం దాటిన వెంటనే వీకెండ్ అవ్వడం జరుగుతుంది. దీని ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఈ రోజు కూడా కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎక్కడైతే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నామో ఆ జిల్లాలకి రెడ్ అలర్ట్ కానీ, మరికొన్ని జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ కానీ ఇస్తారు. అంటే అప్డేటెడ్ గా ఉంటారు యంత్రాంగం. వాతావరణ అధికారులు జిల్లా అధికారులతో సంయుక్తంగా అయినప్పటికీ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి. అలాగే మత్స్యకారులు వేటకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఇవన్నీ ఇలాంటి వాతావరణ విషయాలు శ్రీనివాస్ గారు చెప్పారు. మరిన్ని వివరాల కోసం దీపా న్యూస్ వైజాగ్, సంతోష్తో ఈశ్వర్ రెడ్డి, వైజాగ్.